హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపాస్ టెక్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని అయితే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. సో నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి నేనైతే కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది వీడియో అయితే చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. నోటిఫికేషన్ రూపంలో అయితే మన వీడియో అయితే వస్తుంది. సో ఇక వీడియోలోకి వెళ్తే మనకైతే 10th బేస్ మీద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది మనకైతే 2026కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. 21,997 పోస్టులతో అయితే మనకైతే రిలీజ్ చేసింది. సో భారీ నోటిఫికేషన్ అనే చెప్పవచ్చు. 10th బేస్ మీద ఈ జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి కాబట్టి 10th క్వాలిఫికేషన్ ఉన్నవారు ఎవరైనా అయితే ఈ జాబ్లకు అప్లై చేసుకోవచ్చు. ఏపీ మరియు టీఎస్లో ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి, మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా సరే. సో ఇకపోతే మన అప్లికేషన్ డేట్స్ అనేవి ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి కాబట్టి మనం ఈ రోజు నుంచి మార్చి 2 వరకు అయితే అప్లై చేసుకోవడానికి వీలుందండి. సో లేట్ చేయకుండా అప్లై అయితే చేసుకోండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి గమనించినట్లయితే అసిస్టెంట్ టీఆర్డీ, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ కానీ, అసిస్టెంట్ లోకో షెడ్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ విభాగంలో. సో మరిన్ని విభాగాల్లో అయితే మనకి పోస్టులు అనేవి ఉన్నాయి. సో మనకి ఈ నోటిఫికేషన్ నుంచి అయితే టోటల్గా 14 రకాల పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం పోస్టుల సంఖ్య 21,997 అయితే ఇవ్వడం జరిగింది. సో దాదాపు 22,000. ఇంతకు ముందే దీని గురించి వీడియో అయితే చేశాను కదండి. సో దానిలో చెప్పినట్లుగానే మనకు దగ్గర 22,000 పోస్టులు అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి వాళ్ళు 2026కి సంబంధించి రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ విధానం అయితే మనకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవి. సో ఇక్కడ మనం వయో పరిమితి చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ 18 to 33 ఇయర్స్ వరకు అయితే మనకి ఛాన్స్ ఉంది. సో ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. సో ఏజ్ రిలాక్సేషన్ గురించి మనం ఫర్దర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మనకు విద్యార్హత 10th లేదా ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఏపీటీఎస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ జాబ్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి. సో మిస్ అయితే చేసుకోవద్దండి. నెక్స్ట్ మనం అప్లికేషన్ డేట్ అనేది అయితే ఈ రోజు నుంచి అని చెప్పాం కదా. సో మార్చి 2 వరకు అయితే మనకి ఛాన్స్ ఉందండి. సో లేట్ చేయకుండా లాస్ట్ వరకే ఉండకుండా మీరు ముందే అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ వెబ్సైట్ లింక్ చూసుకున్నట్లయితే మనకి rrbapply.government.in అయితే మనమైతే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. సో మనకు విద్యార్హత ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లుగానే మనకి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి అయితే మనకి 10th బేస్ ఉంటే మనకు సరిపోతుంది. సో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా కూడా మనకి ఎలిజిబుల్ అండి. ఏదో ఒకటి 10th ఆర్ ఐటీఐ ఏదున్నా సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎవరైనా ఎలిజిబులే అండి. సో మీరైతే మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ డిపార్ట్మెంట్లో ఏ పోస్టులు ఉన్నాయో మనకి ఇక్కడైతే కంప్లీట్గా డీటెయిల్గా ఇచ్చారు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు క్లియర్గా ఈ పీడిఎఫ్ ఉంటుంది. సో ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పే స్కేల్ చూసుకున్నట్లయితే మనకి 7th పే కమిషన్ ద్వారా మనకైతే జీతం అనేది ఇస్తారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ మనకి 18,000 అనేది ఉంటుంది. సో 18,000 నుండి 56,000 వరకు అయితే మనకి 7th పే కమిషన్ ద్వారా శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనం 18 నుంచి 33 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ మనం ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకి ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వరకు అయితే 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అండి. నెక్స్ట్ ఎస్సీ చూసుకున్నట్లయితే 5 ఇయర్స్. నెక్స్ట్ మనం ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఆల్రెడీ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంటారో వాళ్ళకి చూసుకున్నట్లయితే వాళ్ళల్లో ఈడబ్ల్యూఎస్ మరియు జనరల్ కేటగిరీకి సంబంధించి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓబీసీ ఎన్సీఎల్ వరకు అయితే 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ ఉందండి. నెక్స్ట్ మనము దరఖాస్తు రుసుము అంటే లైక్ ఎంత ఫీ పే చేయాలి ఈ జాబ్కి అప్లై చేయడానికి చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్స్ పీడబ్ల్యూడి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 250 రూపీస్ అయితే మనకి ఇక్కడ పే చేయాలండి. మిగతా వాళ్ళు ఎవరైతే జనరల్ కేటగిరీ మరియు ఓబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే 500 రూపీస్ అనేది మనకి ఇక్కడ పే చేయాలి. మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనకి 500 ఎవరైతే పే చేశారో వాళ్ళకి 400 రూపీస్ అనేది రీఫండ్ అయితే ఉంటుందండి.
మిగతా వాళ్ళకి కూడా మొత్తం అమౌంట్ అనేది రీఫండ్ అయితే చేస్తారండి. కానీ ఇక్కడ మీకు మనీ రీఫండ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా సీబీటీకి అయితే అపియర్ అవ్వాలి. సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి మాత్రమే రీఫండ్ అనేది పడుతుందండి. మిగతా వాళ్ళకి పడదు. నెక్స్ట్ మనం ఎంపిక విధానం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అనేది నేను ఇంతకుముందు వీడియోలో అయితే పెట్టాను. మనకు డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చూడండి. కంప్లీట్ సిలబస్ అనేది నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవ్రీ సబ్జెక్టు టాపిక్ వైజ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానివల్ల మీకు మార్క్స్ అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉందండి, సిలబస్ బేస్ మీద మనం చదివినట్లయితే. నెక్స్ట్ సీబీటీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే పిలుస్తారండి. సో అక్కడ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే 1:1 రేషియోలో, అంటే ఎన్ని పోస్టులు ఉంటాయో అంతమందిని మాత్రమే మెడికల్ టెస్ట్కి అనేది పిలుస్తారు. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అయితే ఇది అండి, ఈ స్టెప్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలో చూసుకున్నట్లయితే మనకి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ rrbapply.government.in వెబ్సైట్లోకి వెళ్ళి, ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అది. సో అక్కడికి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ నేను వీడియో చేస్తాను అన్నాను కదండి. సో మీకు వీలైనంత త్వరగా ఆ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ కంప్లీట్గా సిలబస్కు సంబంధించిన టాపిక్ వైజ్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియో అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఇక్కడ నేను ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన ఫార్మాట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించిన ఫార్మాట్ కానీ ఆ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఫార్మాట్ అనేది నీకు పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి చూసి వెళ్ళిపోకుండా. సో నాకు కూడా మరి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి.